న్యూ టీవీ తెలుగు. డైరెక్టర్ మారుతి ట్రోలర్స్ పై మండిపడ్డాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని, ఏదో ఒక రోజు వారు కూడా అనుభవిస్తారని శాపాలు పెట్టుకొచ్చాడు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్ టాక్ ను అందుకుంది. చాలా మంది ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు. మారుతికి కథలు రాయడం రాదని, సినిమా తీయడం తెలీదని చెప్పుకొచ్చారు. ప్రభాస్ ని ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలను ఒప్పుకోవద్దని సలహాలు ఇచ్చారు. ఇక రాజాసాబ్ నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసిన వారిపై మారుతి మండిపడ్డాడు. తాజాగా గూగుల్ మీట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తన ఆవేదనను వెల్లకక్కాడు. సినిమా తీయడం నాకు రావడం కాదు, చూడడం మీకు రాదు అని ఫైర్ అయ్యాడు. ఒకసారి చూస్తే సినిమా అర్థం కాదని మరోసారి వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఇక హీరోల మీద, సినిమా మీద ట్రోల్ చేసేవారికి మారుతి శాపనార్థాలు పెట్టాడు. అది శాపం కాదు, తన బాధ అని చెప్తూనే వారు అనుభవిస్తారని శాపం పెట్టుకొచ్చాడు. గుర్తు పెట్టుకోండి, 3 సంవత్సరాల కష్టం, 3 గంటలు సినిమా తీసి చూపిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ అని తేడా లేకుండా అన్నిటి మీద ట్రోల్స్ చేస్తున్నారు. వారి కష్టంపై జోక్స్ వేస్తూ సునకానందం పొందుతున్నారు. ఇంకొందరు తాము మేధావులు అనుకుంటూ సినిమా నచ్చింది అని చెప్పిన వారిపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా నేచర్ చూస్తుంది. ట్రోల్స్ చేసిన వారు ఏదో ఒక రోజు బాధపడతారు. నేను ట్రోల్స్ చేశాను అని ఒక్కరే కూర్చొని అనవసరం ట్రోల్స్ చేశానని ఏడుస్తారు. ఇదంతా వాళ్లకు తిరిగి వస్తుంది. ఇది నా శాపం కాదు, నా బాధ. ఖచ్చితంగా వారిని కర్మ వదిలిపెట్టదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టిట వైరల్ గా మారాయి. మారుతి ఇలా మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి దీనిపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.